ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు మనం కాత్యాయన లేక కొత్స లేక కుత్స అనే మహర్షి గురించి తెలుసుకుందాం. ఈయన భార్య పేరు ఉపకోశ. పురాణాల ప్రకారం కాత్యాయనుడు కౌశాంబి నగరంలో విశ్వామిత్రుని నుండి ఉద్భవించిన కాత్య అనే బ్రాహ్మణ వంశంలో సోమదత్తుడు వసుదత్తుల కుమారుడుగా జన్మించాడు. కథా సరిత్సాగరం ప్రకారం ఆయన పుట్టిన సమయంలో ఉత్తమ అంటే వర అని, విషయాలపై ఆసక్తి అంటే రుచి, ఈ కారణంగా వరరుచి అని కాత్య వంశంలో జన్మించినందున కాత్యాయనుడు అని, మేధాజిత్ అని, పునర్వసుడు అని పేర్లు ఉన్నాయి. ఈయన క్రీస్తుపూర్వము 3వ శతాబ్దిలో దక్షిణ భారతదేశంలో జన్మించిన వాడు. పాణిని మహర్షికి సమకాలికుడు మరియు శిష్యుడు. సంస్కృత వ్యాకరణ పండితుడు, ఖగోళ గణిత శాస్త్రవేత్త, మహాతపస్వి. ఈ కాత్యాయనుడు పూర్వజన్మలో పుష్పదంతుడు అను ఒక యక్షుడు. ఈయన అద్భుతమైన తెలివితేటలు కలిగినటువంటి వాడు, ఏకసంధాగ్రాహి. కాత్యాయనుడు శివుని కుమారుడైన కార్తికేయుని నుండి వ్యాకరణం నేర్చుకున్నట్లుగా గరుడ పురాణంలో ధృవీకరించబడింది. ఈ వ్యాకరణ నియమాలను పిల్లలు కూడా అర్థం చేసుకునే విధంగా కాత్యాయనునికి కార్తికేయుడు బోధించాడు. ఈయన అసలు పేరు వరరుచి కాత్యాయన అని చరిత్రకారుల అభిప్రాయం. ఒకసారి కుబేరుడు శివుని గురించి కఠినమైన తపస్సు చేశాడు. కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత శివుడు కుబేరునికి దర్శనం ఇచ్చాడు. ఓ కుబేరా, నీ తపస్సుకు సంతోషించాను, నీ కోరిక ఏమిటి అని శివుడు అడుగగా, నేను నా శరీర రూపంతో సంతోషంగా లేను, ఎందుకంటే ప్రజలు నన్ను ద్వేషిస్తున్నారు, విస్మరిస్తున్నారు అన్నాడు. దానికి శివుడు, నీవు భౌతిక శరీరానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నావు? హృదయం స్వచ్ఛంగా ఉండాలి అని పలికాడు. దానికి కుబేరుడు, నాకు పేరు మరియు కీర్తి కావాలి, అప్పుడు నాకు ప్రజలు గౌరవం ఇస్తారు అనగా ఆయనను సంపదలకు అధిపతిని చేశాడు. ఈ కుబేరుడే దంతుడుగా మహాతపస్వి అయి శివుని సేవకులలో మొదటివాడుగా ఉండేవాడు. ఒకనాడు పార్వతీదేవి ఇంతవరకు ఎవరూ విననటువంటి కథ చెప్పమని శివుని ప్రార్థించింది. దానికి శివుడు అంగీకరించి విద్యాధరుల కథను వివరించాడు. ఆ సమయంలో పార్వతీదేవి లోపలికి ఎవరూ రాకుండా ప్రధాన ద్వారం వద్ద నందిని కాపలా ఉంచింది. శివుడు తన భార్య అయిన పార్వతికి కథ చెబుతూ ఉండగా శివుని గణాలలో నమ్మకస్తుడైనటువంటి పుష్పదంతుడు కనిపించాడు. వారు లోపలికి రావటానికి నిరాకరించినా ఉత్సుకత కలిగిన వాడై తన శక్తుల ద్వారా పుష్పదంతుడు శివుని గదిలో ప్రవేశించి మొత్తం కథను విన్నాడు. పుష్పదంతుడు తన భార్య అయిన జయకు ఆ కథను చెప్పగా పార్వతీ చెలికత్తె అయిన జయ దానిని పార్వతీకి చెప్పింది. పార్వతీదేవి ఆగ్రహించి శివునితో, నువ్వు నాకు చెప్పిన అసాధారణమైన కథను ఆ పుష్పదంతుడు విన్నాడు. అతను వింధ్యారణ్యంలో కాత్యాయన అను పేరుతో నివాసం ఉంటాడు. మీరు అతనిని చూసినప్పుడు అప్పుడు ఈ కథను చెప్పండి, అప్పుడు అతనికి శాప విమోచనమై స్వర్గాన్ని పొందుతాడు అని పుష్పదంతునికి శాపం ఇచ్చినట్లుగా చెప్పింది. పార్వతీదేవి శాపంతో పుష్పదంతుడు బాధపడుతూ ఉంటే శివుడు దయతో, ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది, నువ్వు భూలోకంలో ఒక బ్రాహ్మణుడికి కుమారుడుగా పుట్టి శివభక్తిని కలిగి మరల నన్నే చేరుకుంటావు, బాధపడకు అని చెప్పాడు. పుష్పదంతుడు శివునితో, నీ పాదాలు వదలకుండా భక్తితో ఉన్నప్పుడు ఎన్ని జన్మలు ఎత్తినా నేను బాధపడను అన్నాడు. పార్వతీదేవి శాపం కారణంగా పుష్పదంతుడు భూలోకంలో సోమదత్తుడు వసుదత్త అనే పేరుగల దంపతులకు
కుమారుడుగా పుట్టాడు. చక్కని కాంతితో కనిపిస్తూ ఉన్న అతనిని కాత్యాయనుడు అని, వరరుచి అని పిలిచేవారు. వ్యాకరణంపై ప్రపంచ ప్రఖ్యాతుడైన పండితుడు అవుతాడు అని, దైవానుగ్రహం పొందినవాడు అని, ఇతడు శృతధరుడు అను పేరుతో వర్షుడికి శిష్యుడై వ్యాకరణ శాస్త్రాన్ని వృద్ధిలోకి తీసుకువస్తాడు అని ఆకాశవాణి చెప్పింది. శృతధరుడు పుట్టిన 5 సంవత్సరాలకు తండ్రి అయిన సోమదత్తుడు చనిపోయాడు. తల్లి వసుదత్త పిల్లవాడిని పెంచుతూ ఉపనయనం చేసి ఏ గురువు వద్దకు పంపించాలో తెలియక బాధపడుతూ ఉంది. ఆ కాలంలో వేతసము అను ఊరిలో దేవస్వామి, కరంభుడు అనే 2 అన్నదమ్ములు ఉండేవారు. వారికి ఇంద్రదత్తుడు, వ్యాడి అనే 2 పిల్లలు ఉన్నారు. కరంభుడు చనిపోగా అన్న అయిన దేవస్వామి దానిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వారి భార్యలు కూడా వారితో సహగమనం చేశారు. దానితో ఈ పిల్లలు 2 అనాథలయ్యారు. వీరు తాము గొప్ప పండితులు అవ్వాలి అని కుమారస్వామిని గురించి తపస్సు చేశారు. ఆ పిల్లలకు కుమారస్వామి ప్రత్యక్షమై పాటలీపుత్రంలో వర్షుడు అనే గురువు వద్ద విద్య నేర్చుకోండి, గొప్ప పండితులు అవుతారు అని చెప్పి అదృశ్యమయ్యాడు. పిల్లలిద్దరూ పాటలీపుత్రం వెళ్ళి అక్కడ కనిపించిన వారిని వర్షోపాధ్యాయుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. వారిలో ఒకడు ఆ ఉపాధ్యాయుడి గురించి తెలియదు, కానీ వర్షుడు అనే మూర్ఖుడు మాత్రం ఉన్నాడు అని చెప్పాడు. ఆయన మూర్ఖుడో పండితుడో కానీ ఆయన ఇల్లు ఎక్కడా అని అడిగి తెలుసుకొని వారింటికి వెళ్ళారు. ఒక చిన్న గుడిసెలాంటి ఇంటి వద్దకు వెళ్ళి వర్షోపాధ్యాయుల వారి ఇల్లు ఇదేనా అని అడిగారు. వర్షుని భార్య బయటకు వచ్చి పిల్లల్ని లోపలికి తీసుకువెళ్ళింది. అమ్మా, మేము వర్షుని వద్ద విద్య నేర్చుకునేందుకు వచ్చాం. అందరూ ఆయన్ని మూర్ఖుడు అని ఎందుకు అంటున్నారు అని అడిగారు. వారితో వర్షుని భార్య భర్తను గురించి ఇలా చెప్తోంది. వర్షుడు, ఉపవర్షుడు అని వారు 2 అన్నదమ్ములు. వర్షుడు ఏమీ తెలియనివాడు, ఉపవర్షుడు గొప్ప పండితుడు. ఈయన మమ్మల్ని చాలా కాలం పోషించాడు. ఒకనాడు నేను నా భర్తను అవమానకరంగా మాట్లాడగా బాధపడి వెళ్ళిపోయి శివుని గురించి తపస్సు చేశాడు. ఆయనకు కుమారస్వామి ప్రత్యక్షమై శృతధరుడు అనే శిష్యునికి ఓంకారంతో ఎప్పుడైతే నీవు వేదం చెప్పడం మొదలు పెడతావో అప్పుడు నీకు సకల విద్యలు వస్తాయి అని ఆశీర్వదించాడు. అందుకే శృతధరుడు అనే శిష్యుని కోసం చూస్తున్నాం. మీరు కొంచెం అతన్ని తీసుకువస్తే మీరు కూడా అతనితో పాటే విద్య నేర్చుకోవచ్చు అని చెప్పింది. అప్పుడు ఆ పిల్లలు, అమ్మ, కుమారస్వామి చెప్పింది తప్పక జరుగుతుంది, మేమే ఆ శృతధరుని వెతికి తీసుకువస్తాం అని చెప్పి బయలుదేరి వారు వసుదత్త ఇంటి అరుగు మీద కూర్చున్నారు. ఆ సమయంలో ఆ ఊరికి నందుడు అనేవాడు నాట్యం చేయడానికి వచ్చాడు. వసుదత్త తన కుమారునితో, నాయనా, నీ తండ్రి ఉన్నప్పుడు నందుడు చేసినటువంటి నాట్యం చూసి అతనిని మన ఇంటికి పిలిచేవాళ్ళం. అప్పుడు నాకు ఆ నాట్యం చూసే యోగం లేదు, ఇప్పుడు నాకు ఆ నాట్యం చూసే యోగం లేదు అని బాధపడింది. దానికి శృతధరుడు, నేను వెళ్ళి నాట్యం చూసి అంతా నేను చేసి నీకు చూపిస్తాను అని తల్లిని ఓదార్చాడు. దీన్ని అంతా కూడా అరుగు మీద కూర్చున్న వ్యాడి, ఇంద్రదత్తులు విని శృతధరునితో కలిసి నాట్యం చూడటానికి వెళ్ళారు. శృతధరుడు ఇంటికి వచ్చి ఆ నాట్యాన్ని చూసినట్లుగా తల్లికి చేసి చూపించాడు. అతనే శృతధరుడు అని తెలుసుకుని వసుదత్తకి చెప్పి ముగ్గురూ కలిసి వర్షుడి ఇంటికి వచ్చారు. గురుపతిని సంతోషించి ఆ ముగ్గురిని గురువు గారికి నమస్కారం చేయమంది. వారు అలా చేయగానే వర్షుడు వాళ్ళ గురించి తెలుసుకొని ఒక మంచి రోజున కుమారస్వామికి నమస్కరించి వారికి విద్యాభ్యాసం మొదలుపెట్టాడు.
ఓంకారం మొదలుపెట్టగానే వర్షుడు గొప్ప పండితుడు అయ్యాడు. ఒక్కసారి చెప్పగానే ఏకసంధాగ్రాహి అయిన శృతధరుడు అను పేరు గల కాత్యాయనుడు, 2 సార్లు చెప్పగానే వ్యాడి, 3 సార్లు చెప్పగానే ఇంద్రదత్తుడు చెప్పేసేవారు. ఈ విధంగా వారు 1 సంవత్సర కాలంలోనే 3 వేదాలు నేర్చుకున్నారు. పాటలీపుత్రం మహారాజు గురువుగారిని, శిష్యులను తమ రాజ్యానికి తీసుకువెళ్ళి గురువుకు కనకాభిషేకం చేసి ఉండటానికి చక్కని ఇల్లు ఇచ్చి తాను కూడా వర్షుడికి శిష్యుడు అయ్యాడు. గాంధార దేశంలో పాణిని అనే పిల్లవాడు కూడా వర్షుని వద్ద శిష్యునిగా చేరాడు. అతను ఎంత చదివినా రాక తప్పులు చెబుతూ ఉంటే మిగతా పిల్లలు నవ్వేవారు. గురువుగారి భార్య పాణిని పిలిచి, నీవేమీ బాధపడకు, గురువుగారు కూడా అలాగే ఉండేవారు, నీవు కుమారస్వామిని గురించి తపస్సు చెయ్యి, అన్ని విద్యలు వస్తాయి అని చెప్పింది. ఆవిడ చెప్పినట్లే ప్రయాగ వెళ్ళి తపస్సు చేశాడు. శివుడు కరుణతో పాణినికి వ్యాకరణ శాస్త్రాన్ని అనుగ్రహించాడు. పాణిని తిరిగి వచ్చి కాత్యాయన, వ్యాడి, ఇంద్రదత్తులకు వ్యాకరణాన్ని చెప్పగా దాని గురించి పాణిని కాత్యాయనుడు 7 రోజుల పాటు వాదించుకున్న తరువాత పాణిని ఓడిపోయి ఏడుస్తూ కూర్చోగా శివుడు కనికరించి, మరల వాదించు, నీకేం పర్వాలేదు అన్నాడు. ఈసారి కాత్యాయనుడు ఓడిపోయాడు. పాణిని గురువుగారికి కూడా వ్యాకరణాన్ని బోధించి గురువు అనుమతి తీసుకుని వేరే చోట ఆశ్రమం ఏర్పాటు చేసుకుని అక్కడ శిష్యులకు పాఠాలు చెబుతూ ఉండిపోయాడు. కాత్యాయనుడు శివుని గురించి తపస్సు చేసి పొందిన శబ్దశాస్త్రంతో పాణిని వ్రాసిన వ్యాకరణ శాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు. దానిలో పాణిని చెప్పనిది, చెప్పిన దానికి ఇంకా చెప్పి ఇంకా చెప్పడానికి సాధ్యం కాకుండానూ వ్యాకరణ శాస్త్రం రాశాడు. ఇదంతా తెలుసుకున్న పాణినికి కాత్యాయన మహర్షి మీద కోపం వచ్చి ఆయన వద్దకు వెళ్ళి అసూయతో, ఈ రాత్రికే నీ తల ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అని శపించాడు. కాత్యాయన మహర్షి, నేను శివుని ఆజ్ఞ తీసుకొని ఈ గ్రంథాన్ని రాశాను, అదే నిజమైతే నువ్వు నాకు ఇచ్చిన శాపం నీకు కూడా జరుగుతుంది అన్నాడు. ఇద్దరూ ప్రాణాలు వదిలి శివలోకం చేరారు. అక్కడ శివుడు పార్వతీదేవి శాపం వల్ల పుష్పదంతుడు అనే సేవకుడు కాత్యాయనుడిగా పుట్టాడు అని, అతని శాపం పోగొట్టడానికే తన తేజస్సుతో పాణిని పంపించాను అని చెప్పి ఇద్దరిని తన వద్దనే ఉంచుకున్నాడు శివుడు. వర్షుని శిష్యులలో కాత్యాయనుడే అగ్రగణ్యుడు. ఈ విషయాలు మనకు కథా సరిత్సాగరం వలన తెలుస్తున్నాయి. కాళికా పురాణంలో ఈ కాత్యాయనుడు తన కుమార్తెగా పుట్టడానికి మాతృదేవతను ఆరాధించాడు అని, అందువలన కాత్యాయన మహర్షికి కుమార్తెగా జన్మించి కాత్యాయిని అనే పేరు పొంది దేవీ నవరాత్రులలో 6వ రోజున దుర్గాదేవిగా పూజింపబడింది. వామన పురాణం, కాళికా పురాణం ప్రకారం దేవతలు మహిషాసురుడు అనే రాక్షసుని దురాగతాలను గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వారి యొక్క క్రోధశక్తి కిరణాల రూపంలో కాత్యాయన మహర్షి ఆశ్రమంలో స్ఫటిక రూపంలో ప్రత్యక్షం అయ్యింది. ఈ కాత్యాయన మహర్షి దానికి సరి అయిన రూపాన్ని ఇచ్చి ఆమెను మొదటగా పూజించినట్లుగా తెలుస్తోంది. పాణిని వ్యాకరణాన్ని విస్తరిస్తూ ఈయన వ్రాసిన వార్తికం అనే భాష్యం పతంజలి రాసిన మహాభాష్యంతో కలిపి సంస్కృత వ్యాకరణానికి తిరుగులేని మూల గ్రంథాలుగా పండితులు పేర్కొంటారు. ఇది 6 వేదాంగాల్లో ఒకటి. ఆలయాల నిర్మాణంలో ప్రధాన పీఠం నిర్మించడానికి దీర్ఘచతురస్రాలు, లంబకోణ త్రిభుజాలు, సమచతుర్భుజాల వర్ణన కలిగిన సులభ సూత్రాలు మొత్తం 9 పుస్తకాలుగాను, నామమాల అనే నిఘంటువును కూడా వ్రాశాడు. ఓం కాత్యాయన మహర్షియే నమః. స్వస్తి.